వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు, కానీ దీర్ఘకాలంలో దేశానికి నష్టం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో ప్రధాని మోదీకి ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వేర్వేరు అంశాలని, మహిళా కోటాను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తామన్నారు. కానీ మహిళా రిజర్వేషన్లను ఒక ముసుగులా ఉపయోగించి జనాభా ఆధారితంగా లోక్సభ స్థానాలు డీలిమిటేషన్కు ముందుకు తీసుకురావడం సరికాదన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనం ముఖ్యం అని, డీలిమిటేషన్కు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలన్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలపై జాతీయ ఏకాభిప్రాయం అవసరం అని, ఈ విషయంలో అన్ని పార్టీలతో చర్చించాలని సూచించారు. చిత్తశుద్ధి లేని ఎన్డీఏ ప్రభుత్వము ఆ రోజు చట్టాన్ని లోక్సభలో ఆమోదించినప్పుడు తక్షణమే అమలు చేసే అవకాశం ఉన్న చట్టంలో ఫిట్టింగ్ పెట్టి మహిళలకు రిజర్వేషన్లను దూరం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ మహిళా రిజర్వేషన్లను అమలు చేయమనే డిమాండ్ వచ్చినప్పుడు, అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 2026లో జనాభా లెక్కలేస్తామని ఆదేశాలు ఇచ్చి, ఇప్పుడు ఆ లెక్కలు పూర్తి చేసి అమలు చేయాల్సిన అంశాన్ని పక్కన పెట్టి 2011 జనాభా ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్లను, నియోజకవర్గాల పెంపును రెండు కలిపి ఒకే దాంట్లో పెట్టి ఈరోజు చట్టం ముందుకు తీసుకొస్తుంది. అందుకే ఈరోజు స్పష్టంగా మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలంటే ఆ 2026 తర్వాత సేకరించే జనాభా ప్రాతిపదికన చెయ్యాలి అని ఏదైతే మీరు నిబంధన పెట్టినరో, ఆ ఒక్క నిబంధనను సవరించుకుంటే 6 నెలల్లోని ప్రక్రియ అంతా ముగిసిపోయి ఎంబడే జరగబోయే రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలలో 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. 2029లో ఏదైతే లోక్సభ ఎన్నికలు జరుగుతాయో 543లో 33% అంటే 181 మంది మహిళలకు ఆటోమేటిక్గా లోక్సభలో కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అనే ఒక్క అడ్డంకిని తొలగించుకుంటే 6 నెలల లోపలనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. కాబట్టి రేపటి 16, 17, 18 శాసనసభ పార్లమెంట్ సమావేశాలలో తక్షణమే మహిళా రిజర్వేషన్లు ఉన్న సీట్ల ప్రాతిపదికన 33% రిజర్వేషన్లను మహిళలకు అమలు చేసడానికి చట్టం తీసుకురా, మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాము. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మొన్న జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. మహిళా రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా ప్రభుత్వ కీలక అడుగులు వేస్తోంది. సచివాలయంలో కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలో ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రతిపాదించిన డీరెగ్యులేషన్ ఫేజ్ 2 అంశాలపై చర్చించారు. పరిశ్రమల అనుమతుల కోసం ప్రస్తుతం ఉన్న సంక్లిష్టమైన నిబంధనలు భారీగా తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రస్తుతం అమలులో ఉన్న దాదాపు 800కు పైగా నిబంధనలను 100 లోపునకు కుదించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. అనుమతులు, లైసెన్సుల సంఖ్య సింగిల్ డిజిట్లోనే ఉండాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారానికి ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు. ఓ చైర్మన్ ఇవ్వాలన్నా, మంత్రివర్గ మార్పులు చేయాలన్నా ఢిల్లీకి డబ్బులు మోస్తూ మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. సౌత్ నుంచి కిషన్ రెడ్డి, సంజయ్ మంత్రులయ్యారు. ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత చెప్పిన జాబ్ కూడా రాదంటున్నారు. ఆయన ప్రతి
వారానికి ఒకసారి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడో ఆయన తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఒక చైర్మన్ ఇవ్వాలన్నా, ఒక మంత్రి పదవి సంబంధించినటువంటి ఎక్స్పెన్షన్ చేయాలన్నా ఆయన డబ్బులు మోస్తూ ఈరోజు మాట్లాడుతున్నారు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీలో ఏ రకంగా కూడా మేము ఆ రకంగా వ్యవహరించాము. కాబట్టి ఆ రకంగా మాట్లాడము ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాను నేను. చెప్రాసి కామెంట్ ఎట్లా చూస్తారు సార్? సౌత్ నుంచి కిషన్ రెడ్డి, సంజయ్ మంత్రులయ్యారు. ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత చెప్రాసి జాబ్ కూడా రాదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రపతి ముర్ము రాజముద్ర వేయడం చారిత్రాత్మకమని ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలను నెరవేర్చిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపేందుకు మంత్రి లోకేష్ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీల బృందం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందని రాష్ట్రపతికి వివరించారు. 5 కోట్ల ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా రూపుదిద్దుకున్న అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట రైతు సేవా కేంద్రంలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ 4 లీడర్ హరీష్ రావు సందర్శించారు. కోట అయిపోయిందంటూ కొనుగోలు నిలిపివేయడంతో వారం రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తున్న రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎందుకు కొనుగోలు చేయడం లేదని అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏటిగడ్డ సంఘం తదితర గ్రామాల రైతులు తమ శనగల కొనడం లేదని తమ దృష్టికి తీసుకురావడంతో ఇక్కడి డీసీఎంఎస్ సెంటర్కు వచ్చామని తెలిపారు. సకాలంలో రైతు బంధు ఇవ్వకపోగా కనీసం పండిన పంటను మద్దతు ధరకు కొనే పరిస్థితుల్లో కూడా లేదని, ఇది ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారు ఒకసారి రివ్యూ చేయండి. ఎప్పుడు భూముల మీద రివ్యూ, కమిషన్ల మీద రివ్యూ, కాంట్రాక్ట్ల మీద రివ్యూలు చేస్తున్నారు తప్ప రైతుల మీద రివ్యూ చేసే టైం మీకు దొరకలేదు. పైసలు దొరికేది ఉంటే రివ్యూలు చేస్తారు మీరు. పైసలు దొరికాయి కదా గరీబ్ రైతులు, వీళ్ళ విషయంలో రివ్యూ చేయడానికి మీకు తీరిక లేదా? ఎందుకు మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? జొన్నలు కొంటలేరు అనేది మీకు తెలుస్తలేదా? శనిగలు సగంలో ఆపేసిండ్రు అనే విషయం మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్తలేదా? చెప్పినా కూడా రైతులే కదా అని లెక్కలేనితనమా? ఏంది? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు. ఏం పేరే? మల్లేశం అనే రైతు చెప్తుండు, సార్ 11 గంటలు 10 గంటలే కరెంట్ వస్తుంది, సాయంత్రం 4కి పోతే పొద్దుగాల 6కి కరెంట్ వస్తుందని ఇవాళ మల్లేశం రైతు పొద్దున 8కి వస్తుంది. పొద్దున 8కి కరెంట్ వస్తుందని మల్లేశం అనే రైతు కూడా ఇవాళ చెప్తా ఉన్నాడు. అంటే కరెంటు ఇయ్యరు, రైతు బంధు వెయ్యరు, బోనస్ ఇయ్యరు, కనీసం పండిన పంటను మద్దతు ధరకు కూడా కొనకపోతే నీదే ప్రభుత్వము. నువ్వు కాంట్రాక్టర్లకు, బినామీల కోసమో, మధ్య దళారుల కోసమో, బ్రోకర్ల కోసమో, ప్రైవేట్ పైరవికారుల కోసం ఉందా నీ ప్రభుత్వం? రైతుల కోసం ఉందా? రైతులంటే ఎందుకంత చిన్న చూపు? సో ఇప్పటికైనా స్పందించండి.
తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం పీక్స్ కు చేరింది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపడం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. అయితే అంగన్వాడీ టీచర్ల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ల విషయంలో భారీగా అవినీతి జరిగిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తోంది. తక్కువ ధర ఉన్న ఫోన్లను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని, ఇందులో మంత్రి సీతక్క హస్తం ఉందని పోస్టులు వైరల్ అయ్యాయి. తనతో పాటు ప్రభుత్వంపై బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మంత్రి సీతక్క తీవ్రంగా పరిగణించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ ఆరోపణలకు బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్ ఆమె లీగల్ నోటీసులు పంపారు. అవాస్తవ ప్రచారం చేసినందుకు సోషల్ మీడియాలో 48 గంటల్లో పెట్టిన పోస్టులు తొలగించి క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నోటీసులలో పేర్కొన్నట్లు సమాచారం. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతమే దోచుకో దాచుకో అని, దానికి కేటీఆర్ పెటెంటుదారుడని ఎద్దేవా చేశారు. అసూయతోనే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని, దమ్ముంటే తప్పులను ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. 2029లో మళ్లీ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పచ్చకమ్ములకు ఊరంతా పచ్చగా కనబడుతుందట. మాజీ మంత్రి కేటీఆర్కి ఏం కనబడుతుందంటే, వాళ్ళు దోసుకోండి ఎవరు చేసిండ్రు, దాచుకుని ఎవరు నేర్పిండ్రు. తెలంగాణ భారతదేశ ప్రజలకు వాళ్ళు దానికి పెటెంట్, ఒక్కొక్కరికి ఒక పెటెంట్ ఉంటారు. ఆ పెటెంట్ దోసుకో దాచుకో అన్నదానికి పెటెంట్ కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు మమ్మల్ని అంటే ఏందండి నాకు అర్థం కాదు. మేము ఎక్కడ దోసుకున్నామో చెప్పమండి. దమ్మును వాళ్ళ దగ్గర మొత్తం మీడియా పత్రికలు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర రాయమనండి. ఎక్కడెక్కడ దోసుకున్నామో, ఏడు తప్పులు చేసినామో రాయమనండి. దమ్ము ఉంటే, ఆధారాలు ఉంటే నిరూపించమనండి. కేంద్రంలో బీజేపీ వాళ్ళే కదా, వాళ్ళ డిఎన్ఏ కదా. కేంద్ర దర్యాప్తుదారు ఏ మంత్రి తప్పు చేసిండు, ఏ శాఖల పొరపాటు జరుగుతుంది, ఏ మంత్రి ఎలాంటి పొరపాటు చేసిండు చెప్పమనండి దమ్ముంటే. ఏదో విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన రేపు 2029లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి అధికారంలోకి వస్తాడు. ప్రజలు మమ్మల్ని నమ్ముతలేరు. ఆల్రెడీ 2023లో మార్పు కోరుకుని ప్రజలు మమ్మల్ని దూరం పెట్టిళ్ళు, మమ్మల్ని కూడా కొట్టిళ్ళు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు. ఇప్పుడు మా తెలంగాణ ఆశా భాష మాటతోని ఏదైతే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా, ఈ రాష్ట్రంలో మంత్రులు పనిచేస్తానులా, ఈ పరిపాలన ఎక్కడ ఉన్నదా అంటే నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో. ఫస్ట్ నీ ఇంట్లో కుటుంబ సభ్యులు, మీ కవిత ఉంది కదా మీ అక్క, ఆమె మాట్లాడిన అన్నిటికీ జవాబు చెప్పి మా మీద మాట్లాడు. భద్రాచలం మండలానికి చెందిన 5 గ్రామ పంచాయతీలను తెలంగాణ రాష్ట్రంలో కలిపే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఓయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ మాట్లాడుతూ, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి 5 గ్రామ పంచాయతీలకు విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు. ఒక 5 పంచాయతీలను కూడా ఇది టెక్నికల్ గా జరిగినటువంటి సమస్య. ఎందుకంటే అవన్నీ ముంపులోకి వస్తాయేమోనని భావించి క్షేత్రస్థాయి పర్యటన చేయకుండానే ఈ ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, అలాగే ఉష్ణగుండాల ఈ 5 ప్రాంతాలను కూడా ఈరోజు తెలంగాణలో భౌగోళికంగా తెలంగాణలో ఉన్నాయి, కానీ పాలన రీత్యా ఆంధ్రాకి కలపడం ద్వారా ఒక 10 సంవత్సరాల పాటు అక్కడ యువత మొత్తం కూడా విద్య లేకుండా, ఎలాంటి అవకాశాలు లేకుండా, మౌలిక సదుపాయాలు లేకుండా ఈరోజు సమస్య ఏర్పడి వాళ్ళు చదువుకోకుండా వాళ్ళ జీవితాలే నాశనం అయిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. అక్కడ సుమారుగా 18,000 జనాభాకి ఈరోజు
పొద్దున లేచిన మొదలు కాలు బయటకు పెడితే భద్రాచలంలో తెలంగాణలో పెట్టే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో కూడా ఈ తెలంగాణ ప్రాంతంలోకి వచ్చి వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళు విభజన జరిగింది కానీ భౌగోళికంగా మాత్రం వాళ్ళ విభజన అనేది జరగలేదు. ఎందుకంటే భౌగోళిక ప్రాంతాలను ఎవరు విభజించలేరు, అవి తెలంగాణలోనే ఉన్నాయి. ఈ విషయం తెలియడానికి పాలకులకి, అధికారులకి, అదేవిధంగా చాలా మంది నాయకులకు తెలియడానికి ఒక 10 ఏళ్ల నుంచి మా తెలంగాణ ఉద్యమ జేఏసీ అయినటువంటి మేము చేస్తున్నటువంటి ఈ ఉద్యమాలు, తెలంగాణ విద్యార్థి జేఏసీగా మేము చేసిన ఈ ఉద్యమాల దృష్ట్యా ఈ రోజు ప్రజలందరూ కూడా సమస్యను గుర్తించారు. 10 ఏళ్లు వాళ్ళ జీవితాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. 10 ఏళ్లు వాళ్ళు నష్టపోయిందంతా గుర్తు తెచ్చుకొని ఈ రోజు ప్రజలందరూ నడుం కట్టారు. నాయకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా మీరు పరిస్థితిని గమనించండి. 3 నెలల క్రితం చర్లపల్లిలో 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. తన భార్య కుటుంబ సభ్యుల నుండి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని విజయ్ రెడ్డి భర్త సురేందర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తన భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్లు కాదని, ఆమె కుటుంబం సభ్యులు వేధింపుల వల్లనే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారని సురేందర్ రెడ్డి ఆరోపించారు. మీద వాళ్ళకు కన్ను ఉందేమో నాకు తెలియదు. 3 రోజుల తర్వాత చనిపోయిన 3 రోజులకి నా ఆస్తులన్నీ నా చెల్ల మీద ఉన్నాయి, నా ఆస్తులన్నీ మా బిడ్డ మీద ఉన్నాయని చెప్పారు. అది కరెక్ట్ కాదు. అంతా అది తప్పుదో పట్టేయడానికి, మీడియాని పోలీసు వాళ్ళు తప్పుదో పట్టేయడానికి. వాళ్ళ ఆస్తులు ఏమి లేవు ఈమె పేరు మీద. ఎవరైనా కానీ తన ఆస్తులు తన మీద పెట్టుకుంటే తన ఆస్తులు బిడ్డ పేరు మీద పెట్టారు. ఇంకోటి ఏంది అంటే మా ఆస్తులే ఆయన రియల్ ఎస్టేట్ చేసేది. రియల్ ఎస్టేట్ చేసి మేము ఇచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ చేసేది. అప్పుడు మా వైఫ్ డబ్బులు ఇచ్చింది కాబట్టి మా వైఫ్ ఆమె పేరు చేసుకోవాలనుకుంటుంది కానీ అతని పేరు మీద చేయాలనుకోదు. ఎందుకంటే అతని మీద నమ్మకం లేదు మా వైఫ్కు. ఇన్ని రోజులు ఇప్పుడు 18 ఏళ్ళు ఆయన రియల్ ఎస్టేట్ అంటాడు. ఆయన రియల్ ఎస్టేట్ ఏం చేయలేదు, ఇట్లా కూర్చొని పడుకొని ఉంటాడు. ఏదైనా రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే అలా చెల్లకి చెప్తాడు, ఈడ ఒక 40 లక్షలు ఉంది ఈఎంఐ అని. 40 లక్షలు ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ అన్నీ మా భార్య దగ్గరకు వస్తాయి, సిగ్నేచర్ పెడుతుంది. ఓన్లీ రిజిస్ట్రేషన్ టైంకే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తుంది. ఇవన్నీ వాళ్ళు చెప్పినవి రాంగు. మీరు పర్సనల్గా ఎంక్వైరీ చేయండి. మీరు ఎంక్వైరీ చేసి దాంట్లో నిజాలు తెలపండి. వీళ్ళు ముగ్గురికి అన్నీ తెలుసు. వీళ్ళను గట్టిగా విచారిస్తే మాత్రమే తెలుస్తాయి, ఇంకెవరికి తెలియదు. వాళ్ళు గట్టిగా విచారిస్తే వాళ్ళన్నీ బయట పెడతారు. దీనికి సూత్రధారు ఎవరు ఏందని వాళ్ళకి తెలుసు. గట్టిగా ప్రపంచంలో ఏ పెద్ద దేశంలో లేనంత అధ్వాన స్థితిలో మన పాఠశాల విద్యా వ్యవస్థ ఉందని, ఇది అంబేద్కర్ ఆశించిన సమాజం కాదని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ అన్నారు. పాఠశాల విద్య కోసం ప్రభుత్వాలు విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నా నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. హైదరాబాద్ లక్టేకపూర్లోని ఓ హోటల్లో మహాజన శక్తి ఆధ్వర్యంలో భారతదేశం కోసం అంబేద్కర్ కన్న కళ ఏం జరిగింది, ఇంకా ఏం మిగిలి ఉంది అనే అంశంపై జరిగిన సమావేశంలో జయప్రకాష్ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో నిర్మాణాత్మకంగా కుల నిర్మూలన జరగాలంటే అందరికీ సమాన అవకాశాలు దక్కాలని, అది పాఠశాల విద్య నుండే ప్రారంభం అవుతుందన్నారు. తర్వాత నాకు అప్పుడు చాలా కోపం వచ్చింది. అయితే ఫోన్ చేసి ఆమె చావు ఊరేగింపులో మనం అందరం వెళ్ళాలి. ఇన్సిడెంట్ చూస్తాను. ఒక 22 ఏళ్ల పిల్లవాడు ప్యూర్ గా ఎంటర్టైన్మెంట్ ఉండే ఈశ్వరన్న, రాజశేఖర్, ఉజ్వల్ రాజు అంతా టీమ్ గా ఉండి విద్యార్థులందరికీ అవగాహన కలిగించడం, విద్యార్థులకి స్కూల్స్ లో కండక్ట్ చేయడం, విద్యార్థుల యొక్క సేవ అంటే మెడికల్ కాలేజ్ లో ఒక ఎక్స్పోజర్ ఇవ్వాలని చెప్పేసి నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ మనం డిజైన్ చేయడం జరిగింది. దాని తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలిసిన తర్వాత కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో నాణ్యత లేకుండా చెప్పాడు. 3 కొడుకులు ఉన్నారు ఆమెకు. మరి కనీసం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమం సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఐక్యతతో ప్రెస్ క్లబ్ ఏర్పాటు సాధ్యమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, జర్నలిస్టు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి గారు, వరంగల్ సత్యనారాయణ గారు వరంగల్ నుంచి, అదేవిధంగా మా సదాశివరావు గారు, కల్ముల్లా గారు, రాధాకృష్ణ గారు,
సీనియర్ నాయకులు, నమస్కారాలు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఈరోజు ప్రమాణ స్వీకారం. దీనికి ముఖ్య అతిథిగా మన రంగనాయకులు గారు, మేడవరపు జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి కోడపాటి సుబ్బారావు గారు, రాష్ట్ర సహాయ కార్యదర్శి మా సీను నాయక్ గారు, వరంగల్ సత్యనారాయణ గారు వరంగల్ నుంచి, అదేవిధంగా మా సదాశివరావు గారు, కరిముల్లా గారు, రాధాకృష్ణ గారు సీనియర్ నాయకులు. కన్నింగ్ డేస్ పోవాలి, ఆ రోజు రావాలని నేనైతే కోరుకుంటున్నాను. నాదంటే కూడా మారిపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఈ కన్నింగ్ డేస్ ఏం చేస్తాం, మనం ఆ విధమైనటువంటి రోజుల్లో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి 99 రోజుల కార్యాచరణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, కలెక్టర్లు చాహత్ పాజ్పాయ్, డాక్టర్ సత్యసారద, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. పోలీసులు, కళాజాత, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డీసీపీలు దారా కవిత, అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, రవి, అదనపు డీసీపీ ప్రభాకరరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏందమ్మా పాత ఉంది, 2024 ఉంది, ఎక్స్పైర్ అయిపోయింది బాబు. ఇది ఎక్స్పైర్ అయిపోయింది. నేను ఎక్స్పైర్ కాదు కదా సార్. ఎక్స్పైర్ కావచ్చు. చూసారా, హెల్మెట్ పెట్టుకోరు అతనికి. సారీ సార్, మా గురించి రూల్స్ మీరు మాకు నీకేం తక్కువ. నేను బండి గురించి చూడు, అదే దానికి చేసిన పొరపాటు కొడతావు. సప్నం తీసుకొని వాడు ఎక్కడికి పోడు, ఆ పొల కాడికి పోతాడు. వాడే అవుతాడా, నువ్వు పరిచయం చేయదు. ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతికి దేశవ్యాప్తంగా సంగీత ప్రియులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా పేరొందిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తన కళ ద్వారా ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు. ఒడిశాలోని పూరి సముద్ర తీరంలో ఆశాజీ సైకత శిల్పాన్ని రూపొందించి ఆమె స్మృతికి నివాళులు అర్పించారు. ఈ ఇసుక శిల్పంలో ఆశా భోంస్లే చిరునవ్వు చిందిస్తూ ముఖాన్ని సుదర్శన్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆమె సుదీర్ఘ సంగీత ప్రస్థానానికి గుర్తుగా శిల్పం పక్కన ఒక పాతకాలపు గ్రామ్ఫోన్ రికార్డును కూడా ఇసుకతో రూపొందించారు. చట్టసభల్లో దీర్ఘకాలంగా పెండింగుల్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరలో చట్టం కానుందని, తద్వారా భారతదేశం సరికొత్త చరిత్రను లిఖించనుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ 21వ శతాబ్దంలోని అతిపెద్ద నిర్ణయాల్లో ఒకదానిని భారత్ తీసుకోబోతుందని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఉద్దేశించి నేడు ఢిల్లీలో నిర్వహించిన నారీ శక్తి వందన్ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత ప్రజాస్వామ్యాన్ని మహిళలు మరింత బలోపేతం చేస్తారని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అత్యంత అవసరమని మోదీ అన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత ఈ బిల్లు వస్తోందని తెలిపారు.
ఎడారి దేశం సౌదీ అరేబియాను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, తుఫానుల బీభత్సాన్ని రాజధాని రియాద్తో పాటు పలు కీలక ప్రావిన్సుల్లో జనజీవనం అతలాకుతలమైంది. పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం విద్యార్థుల భద్రతను దృష్ట్యా పాఠశాలను, కాలేజీలను సెలవులు ప్రకటించింది. అత్యవసర సేవల విభాగాలను హై అలర్టులో ఉంచింది. రాజధాని రియాద్లో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వర్షంతో పాటు బలమైన ధూళి తుఫానులను రావడంతో వాహనదారులకు రోడ్లు సరిగ్గా కనిపించక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆల్ అలహా ప్రావిన్స్లో రహదారులు జలమయం కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.